నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనం ఉప్పల్ నుంచి మొదలెడదాం. ఇక్కడ ఈనర్లో వార్త చూసినట్లయితే, ఎక్కడ పడితే అక్కడ తిన్నారో ఉప్పల్ డిపో సమీపంలో రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్. చూడండి చిత్రంలో, ఉరుకులు పరుగులు జీవితంలో కొందరికి బయట ఆహారం తినడం అనివార్యం కావచ్చు, కానీ పట్టణాలు గ్రామాల్లో రోడ్డు పక్కన ఉండే సంచార టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు వద్ద చిరుతిళ్ళు తినే అలవాటు ఈ కాలంలో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. రుచికరం పేరుతో అరగించడం తగదని ఇటీవల ఓ సర్వేలో జాతీయ పోషకాహార సంస్థ NIN తీవ్రంగా హెచ్చరించింది. చూడండి, ఈ తోపుడు బండ్లలో కాకుండా ఇంకా సంచార టిఫిన్ సెంటర్లో చాలామంది తినడం జరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో టిఫిన్ సరిగా కాకపోతే, టైంకి టిఫిన్ కాకపోయినా పిల్లలకి హడావిడిగా స్కూల్ పంపించడం, ఉదయాన్నే లేచి వాళ్ళకి టిఫిన్ పంపించాలన్నా కూడా మార్నింగే ఒకవేళ ఇంట్లో ఆరోగ్యం బాగలేకనో మరి ఏ విషయంలోనో మరియు లేట్ లేవడం కానీ అలాంటి విషయంలో కానీ టిఫిన్ సెంటర్లోకి వెళ్ళి టిఫిన్ తెచ్చుకొని తినడం జరుగుతుంది. ఇలాంటి టిఫిన్ సెంటర్లో ఏ నూనె వాడతారు, మరి ఏంటిది అది మనకు తెలియదు కదా. తెలియకుండా ఏం చేస్తాము, అక్కడ బాగుంటుంది టిఫిన్ సెంటర్, చట్నీలు బాగా చేస్తారు అని చెప్పేసి హడావిడిగా వెళ్ళి టిఫిన్లు తినడమే కాకుండా ఇంట్లో వాళ్ళకు కూడా తెచ్చియడం కూడా జరుగుతుంది. అక్కడ మంచిగా చెడ, అక్కడ ఫుడ్, అక్కడ క్లీనినెస్ ఉందా లేదా అని చూడకుండా అక్కడ టిఫిన్ సెంటర్లలో వెళ్ళి తినడం కూడా చాలా చూస్తున్నాం మనం. అదేవిధంగా ఇక్కడ మనకి ఈనాడులో క్లియర్గా ఇచ్చారు, చదువుదాం. సాయంకాలం అయితే చాలామంది వేడి పకోడీ, సమోసాలు, బజ్జీలు, పానీపూరీలు తదితర చిరుతిళ్ళు వైపు మొగ్గు చూడటం అక్కడ మామూలే. అంతవరకు బాగానే ఉన్నా తయారీకి ఏ నూనె వాడుతున్నారు, ఇతర సరుకులు నాణ్యమైననా అని పట్టించుకోవడం లేదు. వాంతులు, విరోచనాలు, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటరిటిస్, కలరా బారిన పడే ప్రమాదం ఎక్కువ వైద్యులు హెచ్చరిస్తున్నారు. చూడండి, ఇందులో ఏమని రాశారంటే వాంతులు, విరోచనాలు వస్తాయి. ఎందుకంటే ఆ నూనె మంచి నూనెనా, బ్రాండెడ్ నూనెనా, లేకపోతే ఎలాంటి నూనె వాడుతున్నారు అని చూసుకోకుండా వాళ్ళు తినేస్తున్నారు. అంటే వాళ్ళు వాడేది వీళ్ళకి ఏం చూపిస్తారంటే లోపలనే వాళ్ళు ఏదో ఒకటి అన్బ్రాండెడ్ ఆయిల్ తీసుకొచ్చేసి ఇక్కడ రుచికరమైన టేస్ట్ ఉంటే చాలు, ఏదేమైతే ఏంది అన్న విధంగా దానికి సంబంధించిన నూనె వాడడంతో ఇక్కడ వాంతులు, విరోచనాలు మరియు టైఫాయిడ్, ఇంకోటి గ్యాస్ట్రోఎంటరిటిస్, కలరా బారిన పడే ప్రమాదం ఎక్కువ అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చూడండి, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ప్రజలారా. టిఫిన్ సెంటర్లో ఏదైనా క్వాలిటీ టిఫిన్ సెంటర్ అయినా ఏదున్నా కూడా అన్నీ గమనించండి. గమనించిన తర్వాతనే తినండి. ఒక లేట్ అయితే హడావిడిగా అయిపోయి నేను టిఫిన్ తినేసి వెళ్ళాలి, లేకపోతే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అనుకుంటే మీరు బయట టిఫిన్ చేసినట్లయితే ఇంకా అనారోగ్యానికి పాల్పడే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూద్దాం, జాతీయ పోషకాహార సంస్థ NIN సూచికలు. తోపుడు బండ్లు నివారకులు విధిగా చేతులకు గ్లౌజులు, నెత్తిన టోపీ ధరించాలి. ఇంకోటి, దుమ్ము అధికంగా ఉన్న చోట మురుగు కాలువ పక్కన నివారణ నిషేధం. ఆహార పదార్థాలపై మూతలు తప్పనిసరి. కవర్లను నోటితో ఊదకూడదు. ఇక్కడ మరుసటి రోజుకు ముందే కూరగాయలు, ఉల్లిగడ్డలు కోసి నిల్వ చేయొద్దు. ఆహార తనిఖీలు, బృందాల పర్యవేక్షణ అవసరం తప్పనిసరి. శుద్ధి చేసిన నీటి వినియోగించాలి. ఇక్కడ చూద్దాం, అల్పాహార కేంద్రాలు మేడ్చల్ 1100-150, ఉప్పల్ 1250, మేడ్చల్. ఇంకోటి తోపుడు బండ్లు వచ్చేసి మేడ్చల్లో 1500, ఉప్పల్లో 1300. భోజనశాలలు మేడ్చల్లో 450, ఉప్పల్లో 506. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు మేడ్చల్లో 750, ఉప్పల్లో 608. మేడ్చల్లో ఇక్కడ కర్రీ పాయింట్లు మేడ్చల్లో 850, ఉప్పల్లో 702. రెస్టారెంట్లు మేడ్చల్లో 225, ఉప్పల్లో 250.
పానీపూరి బండ్లు మేడ్చల్లో 754, ఉప్పల్లో 557. చూడండి వివిధ ప్రాంతాల్లో ఎన్ని మిర్చి బండ్లు మామూలుగా ఎన్ని టిఫిన్ సెంటర్లు రెస్టారెంట్లు అని క్లియర్గా మనకు చూపించారు. ఇన్ని ఉన్నాయి. మరియు చాలామంది ఎన్నో ఉన్నాక కూడా చాలామంది బయటకు వచ్చి తినడం జరుగుతుంది కాబట్టే ఇలాంటి ప్రాబ్లం జరుగుతుంది చాలామందికి. అదేవిధంగా ఇక్కడ మనం చూద్దాం, కనిపించని శుభ్రత ఆరోగ్యం దెబ్బతిన్నట్టేనా? కనిపించని శుభ్రత ఆరోగ్యం దెబ్బతిన్నట్టే. ఆ శుభ్రత అనేది కనిపించదనుకో ఆరోగ్యం ఏమవుతుంది? దెబ్బతిన్నట్టే అవుతుంది. అంటే అందులో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. వాడు గరం వేసుకొస్తాడు, వేడిగా ఉంది కానీ తినేస్తాం మనం. అలాంటప్పుడు లోపల కూడా మనం ఎంక్వైరీ చేసుకోవాలి. లోపల మంచి శుభ్రత ఉందా, అశుభ్రత ఉందా? మరియు ఇవి మన జలపురుగులు ఒక్కొక్కసారి మనకి ప్రదర్శన అవుతాయి. అలాంటి జలపురుగులు కూడా ఇక తిండి కోసం అనేది బయటికి వచ్చి ఎవరు లేని సమయంలో వచ్చి తిని వెళ్ళడం జరుగుతుంది. ఆ ఫుడ్ మీద కూడా వాలడం కూడా జరుగుతుంది. అలాంటప్పుడు మనకి డెంగ్యూ, కలరా ఇలాంటి తదితరమైన రోగాలు రావడం ఎంతైనా ఉంటుందని ఇక్కడ క్లియర్గా మనకి ఈనాడులో తెలియపరిచారు. జాగ్రత్త ఉండండి, తస్మాత్ జాగ్రత్త ఉండండి. ఇంకో వార్త చూద్దాం. నీటిలోనే కాలనీలు. మల్లికార్జున నగర్లో మేయర్ అమర్ సింగ్ పర్యటన. మేయర్ అమర్ సింగ్ పర్యటించారు మల్లికార్జున నగర్లో. చూడండి అదేవిధంగా ఇది ఎక్కడ అంటే నాగారం, మల్లికార్జున నగరు. చెరువులు అలుగులు పడడంతో కాలనీలు వరద తగ్గలేదు. నాగారం పురలోని పలు కాలనీలు సోమవారం నీటిలోనే ఉన్నాయి. దమ్మాయిగూడ, జవహర్ నగర్ చెరువుల నుంచి వచ్చే నీరంతా నాగారంపుర బిఎంఆర్ సాయి శక్తి తివారీ తదితరులు చేరింది. అంటే మన దమ్మాయిగూడ మరియు జవహర్ నగర్ నుంచే ఈ యొక్క వరద ప్రవాహం ఎక్కువ ఉందని, అదంతా నాగరపురంలో వస్తుందని అంటున్నారు. అలా ఇలా అవుతుంది. ఇక్కడ నాగరం ఇక్కడ నుంచి అక్కడ పాపాయి నగర్ మీదకి వెళ్తున్నాయి కదా వాటర్ అంతా, మరి ఇటు నుంచి అటు పోతున్నాయని ఎందుకు అలా అంటారు? ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థనే సరిగా లేదు. ఎక్కడ నీరు అక్కడనే చేరిపోతుంది. మళ్ళీ ఇక్కడ దమ్మాయిగూడ మరియు జవహర్ నగర్ నుంచి వచ్చే వాటర్ అంతా నగరపురంలో చేరుతుందని ఇక్కడ అనడం జరుగుతుంది. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కాలనీలు నీట మునిగాయి. ఫిర్యాదుగూడ, మల్లికార్జున నగర్, బుద్ధనగర్ ప్రాంతంలో వరద కొనసాగుతోంది. ఆ ప్రాంతాల్లో నగర మేయర్ అమర్ సింగ్ పర్యటించి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మెట్పల్లి విహారిక కాలనీలోకి ధరణి కాలనీ మీదుగా మెట్పల్లి చెరువు ప్రాంతాల నుంచి వరద వస్తుంది. ఇక్కడ మేడ్చల్ రూరల్ 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకి ఇక్కడ జనజీవనం అస్తవ్యస్తమైంది. మేడ్చల్ మండలంలోని డబీల్పూర్ లింగాపూర్ రహదారిపై వాగు పొంగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పూడూరులో రహదారిపై వర్షపు నీరు నిలిచి తాటకాని తలపించింది. ఇక్కడ గోడెల్లి మేడ్చల్ రహదారి వరదలో తాత్కాలికంగా మూసివేశారు. గిష్మాపూర్ రైలాపూర్తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాకపోకలకు ఆధారమై రైల్వే వంతెన కింద మొక్కల్లోతు నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచాయి. నాగారం తివారీ కాలనీ చూడండి, మొత్తము చెట్లని ఇక్కడ కాలికే లిట మునిగిపోయాయి. ఇక్కడ మరి నాగారం తివారీ కాలనీలో కూడా చూడండి, అక్కడ మొత్తం రోడ్ అంతా మూసుకుపోవడం గమనార్థం. ఇంకోటి ఇక్కడ చూద్దాం, మేడ్చల్ రైల్వే బ్రిడ్జ్ కింద వరద నీరు పరిశీలిస్తున్న డీఈ. చూడండి మేడ్చల్ రైల్వే బ్రిడ్జ్ కింద మొత్తం వాటర్ అంతా ఒకటే ప్రవాహంగా రావడంతో గత 4-5 రోజుల నుంచి కురిసిన భారీ వర్షానికి మేడ్చల్ రైల్వే బ్రిడ్జ్ కింద వరద నీరు పరిశీలిస్తున్న డీఈ చూడండి ఎంత ఘోరంగా. ఇంకోటి ఇక్కడ పూడూరులో చూద్దాం, పూడూరులో చెరువును తలపిస్తున్న వర్షపు నీరు చూడండి, కాలే మునిగిపోయింది. అంటే అక్కడ రోడ్డు వెళ్దామన్నా ఎక్కడ ఎగ్గుంటుంటుందో కూడా తెలియని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఇంకో న్యూస్ చూద్దాం. ఇక్కడ షామీర్పేట పెద్ద చెరువుకు జలకళ. అంటే షామీర్పేటలో పెద్ద చెరువు ఉంది కదా,
ఆ పెద్ద చెరువుకి జల కళగా మారింది, అంటే నిండు కుండలా మారిపోయింది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి ఎడతెగక కురుస్తున్న భారీ వర్షానికి చెరువులన్నీ మొత్తం నిండు కుండలా మారిపోయాయి. చెరువు పూర్తి స్థాయి 33 అడుగుల, ప్రస్తుతం 26 అడుగులు నీటి మట్టం. చెరువు విస్తరణ 1199 ఎకరాలు, ఆయకట్టు 2600 ఎకరాలు. చెరువు కింద 6 ఆనకట్టులు, ఓ చెక్ డ్యామ్ ఉందన్నమాట. చూద్దాం, షామీర్పేటలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 423 చెరువులు, కుంటలు ఉన్నాయి. అన్నింటికంటే షామీర్పేట చెరువులు పెద్దది. ప్రస్తుతం 26 అడుగులు నీట మట్టంతో ఉంది. నగరానికి సమీపంలో ఉండడంతో పర్యాటక కేంద్రంగా మారింది. ఈ చెరువులో పూర్తి స్థాయిలో నీరు చేరితే 2 పంటలు సునాయాసంగా పండుతాయి. 5 గ్రామాల్లోని భూములకు సాగునీరు అందుతుందని పరోక్షంగా మరో 15 గ్రామాలతో పాటు యాదాద్రి, భువనగిరి, జనగాం, నల్గొండ జిల్లాలకు వాగునీటి సౌకర్యం లభిస్తుందని, చెరువులతో 15 నుంచి 20 కిలోమీటర్లు దూరం వరకు భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. చూడండి, మన షామీర్పేట్ పెద్ద చెరువు జలకళ ఎంత బాగా అనిపిస్తుందో. ఒకనొకప్పుడు ఎండాకాలం వస్తే నీళ్లు లేకుండా మరి ఘోరంగా ఎండిపోవడం జరుగుతుంది. అదే వర్షాకాలంలో నిండు కుండలా మారుతుంది. చూడండి, ఇక్కడికి వచ్చే చాలామంది పర్యాటకులు వచ్చి సెల్ఫీలు, ఫోటోలు దిగి అక్కడ ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి అక్కడ కట్టమైసమ్మ కింద పండగ జాతరలు ఎంతోమంది చాలామంది అక్కడికి వచ్చి చేసుకోవడం జరుగుతుంది. గురుకుల పాఠశాలలు బాగు అనేలా ఉండాలి. అంటే గురుకుల పాఠశాలలు ఇప్పుడు ఇంకా విస్తీరణ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన జోహర్నగర్ కూడా, ఇక్కడ మన డెంటల్ కాలేజ్ బ్యాక్ సైడ్ 41 ఎకరాల దాకా కూడా చూశారు మొన్న అదనపు కలెక్టర్ వచ్చి. ఇక్కడ కూడా SC ST BCకి సంబంధించిన గురుకుల పాఠశాలలు కూడా పెట్టడం జరుగుతుంది. ఈ 41 ఎకరాలు కూడా ఆల్రెడీ చూడడం జరిగింది. మరి ఇక్కడ డెవలప్మెంట్ కావాలంటే ఇక్కడ హాస్టల్ కూడా కావాలి. మరి అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ స్థలాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం వాడుకొని ఆ ప్రభుత్వ స్థలాలలో పిల్లలకి చదువు చెప్తే చాలా బాగుంటుందని ఇక్కడ కలెక్టర్ ఆదేశించారు. ఇక్కడ తమ ఇంటికంటే గురుకుల పాఠశాలనే రక్షణ ఉంటుందని భరోసాను విద్యార్థులకు కల్పించాలని కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం మేడ్చల్ కలెక్టర్లో గురువారం పాఠశాల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంటే పిల్లలు హాస్టల్కి వెళ్ళి ఇంటికి వెళ్ళాలంటే ఇంటి దగ్గర ఎలాంటి సౌకర్యం ఉండదు, ఎలాంటి ఇది ఉండదు, టైంకి తిండి ఉండదు అనే విధంగా మన గురుకుల పాఠశాల ఉండాలని గౌతమ్ కుమార్ ఇక్కడ మన హెచ్చరించారు. అదేవిధంగా ఇక్కడ మీటింగ్లో కూడా అదే చెప్పారు. ఆయన మాట్లాడాడు. ప్రైవేట్ భవనాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలో మరమ్మతులు అవసరమైతే యాజమానులతో చేయించాలన్నారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. విద్యార్థులకు అందించే ఆహార పట్టిక ప్రకారం ఇవ్వాలన్నారు. ఇక్కడ ప్రతి పాఠశాలలో మెస్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గురుకులకు పాఠశాలల్లో అవసరమైతే గస్తీకి అదనపు పోలీసులు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో BC సంక్షేమ శాఖ అధికారి కేశు రామ్, షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ అధికారి వినోద్ కుమార్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి వీణా పాల్గొన్నారు. ఇక్కడ ఇంకో వార్త చూద్దాం. ప్లాన్ ఇండియా ఇమ్టాకు 2024 అవార్డు ఎంపికైన జిల్లాలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బృందం. ఇంకోటి విద్యుత్ ఉద్యోగాల సేవలు మెచ్చిన సీఎం. చూడండి, వర్షంలోనూ నిరంతరం విద్యుత్ సరఫరాలకు ఈ శాఖ ఉద్యోగులు చేస్తున్న సేవలను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. నగరవాసులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు వర్షంలో ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తున్నారని కొనియాడారు. ఉప్పల్లోని కళ్యాణ్పూరిలో ఫీడర్ జంపర్స్ పై విద్యుత్ ఉద్యోగులు పనిచేస్తున్న ఫోటోలతో సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. చూడండి, ఇది అసలే వర్షాకాలం, మళ్ళీ
వర్షాకాలంలో జోరు వానతో ఇక్కడ వర్షాలన్నీ జలమయమైపోయేసి ఇక్కడ కరెంటు స్తంభాలు కూడా మొరాయించడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో కూడా ఇక్కడ మనం ఒకటి మెచ్చుకోవచ్చు, ఏంటంటే రేవంత్ సర్కారు ఈ ఇంత ఘోరమైన కొన్ని సంవత్సరాల క్రితం నుంచి వచ్చిన ఈ వర్షము ఇక్కడ మన రేవంత్ సర్కారు ఈసారి అయితే వర్షానికి కనీసం కరెంటు పోకుండా చేయడం చాలా హర్షించదగిన విషయము. అదేవిధంగా విద్యుత్ ఉద్యోగుల సేవలు మెచ్చిన సీఎం మెచ్చుకున్నాడు అనమాట. ఎందుకంటే కరెంట్ ఒక్కసారైనా పోకుండా ఎక్కడ ఏ కరెంట్ ఏ ప్రాబ్లం వచ్చినా వెళ్ళి వెంటనే మరమ్మతులు చేయడం వల్ల సీఎంఏ మెచ్చుకున్నంటే ఎంత గొప్పగా చూడండి. ఉప్పల్లో జంపర్స్పై పనిచేస్తున్న ఉద్యోగాలు చిత్రంలో చూడండి. ప్రాణాలు మరి సైతము చూడండి, స్తంభాలు ఎక్కి మరి అక్కడ విద్యుత్ తీగలు ప్రాణాలు సైతము పనంగా పెట్టి పనిచేస్తున్న విద్యుత్ అధికారికి హ్యాట్స్ ఆఫ్గా చెప్తున్నాను. అదేవిధంగా సీఎం దృష్టికి కూడా రావడం జరిగింది. సీఎం కూడా హర్షించారు. ఇక్కడ వద్దనుకునే వదిలించుకున్నారా, ముళ్ళ పొదల్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువు లభ్యం. చూడండి ఎంత దౌర్భాగ్యం చూడండి. అంటే పిల్లలు లేక చాలామంది ఏడుస్తుంటే ఆడపిల్ల పుట్టిందని తీసుకువెళ్ళి ముళ్ళ పొదల్లో వేశారట. అది వార్త చూద్దాం. మేడ్చల్ మండలం గౌడెల్లిలో అప్పుడే పుట్టిన శిశువు ముళ్ళ పొదల్లో లభ్యమైంది. స్థానికుల వివరాల ప్రకారం గౌడెల్లిలో ఓ ఆటో డ్రైవర్కు శిశువు ఏడుపు శబ్దం వినిపించింది. వెళ్ళి చూడగా బొడ్డుతాడు కూడా తెగని పసికందు కనబడింది. పంచాయతీ కార్యదర్శి మహిపాల్ రెడ్డికి సమాచారం ఇవ్వడంతో ఆశా కార్యకర్తను రప్పించి మెడ్చల్లోని సివిల్ ఆసుపత్రికి ఇక్కడ తరలించారు. గ్రామస్తులు శిశువు వివరాలను ఆరా తీశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన కొందరు కొల్ల పరిశ్రమలో పనిచేసే నిండు గర్భిణి తులసి భర్త సంతోష్ల శిశువుగా అనుమానం వ్యక్తం చేశారు. వారికి పిలిపించి ఆరా తీయగా అంగీకరించారు. సోమవారం ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా ప్రసవమైందని, శిశువు మృతి చెందినదని అనుకుని ఇక్కడ పొదల్లో వదిలేసినట్లు తెలిపారు. అంటే ఇక్కడ తులసిని ఆసుపత్రికి తరలించి సంతోష్ను పోలీసులకు అప్పగించారు. మేడ్చల్ సిడిపిఓ శారదా ఆసుపత్రిలో తల్లి కూతుర్లను పరామర్శించారు. మరి ఎంత దారుణం చూడండి. మరి ఘోరంగా ఒక ఆడ శిశువు పుట్టిందని చెప్పేసి ఒక సంతోష్ అయినట్టు అక్కడ ఛత్తీస్గఢ్ ఉండేటాయన అక్కడ నుంచి ఇక్కడ వలస వచ్చినారు. ఆడపిల్ల పుట్టిందని చెప్పి పొదల్లో వేయడం ఎంత దౌర్భాగ్యం. నిన్ను కూడా మీ కన్న తల్లి అలానే అప్పుడు పుట్టినప్పుడు తీసుకువెళ్ళి నిన్ను కూడా ఎట్లనే చెట్ల పొదలలో వేసి ఉంటే నీ పరిస్థితి ఇప్పుడు ఏమేం గాను. ఆడపిల్ల పుడితే ఆడపిల్ల మనిషి కాదా చెప్పండి. అందుకోసమే ఇలాంటి వాళ్ళకు కఠిన శిక్షలు విధిస్తే చాలా వేరే వాళ్ళకి బుద్ధొచ్చే విధంగా ఉంటుందని ఇక్కడ తెలియపరుస్తున్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం. ఏసీపీ ఆసుపత్రి యజమానిలో విధులు నిర్వహించే మహిళా ఉద్యోగులు చికిత్సకు వచ్చే మహిళలకు తగిన భద్రతలు కల్పించాలని మేడ్చల్ జోన్ మరియు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం మేడ్చల్ పట్టణంలో ఏసీపీ కార్యాలయంలో ఆయన ఆయా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు సూచన చేశారు. మరియు ఆడపిల్లలు మరియు ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే కంపల్సరీ చర్యలు తీసుకోవాలి, లేకుంటే ప్రాబ్లం అవుతుంది. ఇంకో వార్త ఇక్కడ చూద్దాం. వరదనాలలో కూలిన వృక్షం. నాచారం మల్లాపూర్ ఎడతెరిపించకుండా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ఇంట్లో నుంచి బయట రావాలంటే జనం హడలెత్తిపోతున్నారు. కార్తికేయ నగర్లో వరద నాలా పక్కనే ఉన్న భారీ వృక్షం నాలాకు అడ్డుగా కూలిపోయింది. ఇక్కడ గుంత ప్రమాదకరమే. అప్సిగూడ వీధి నంబర్ 1 వైపు వెళ్లే దారిలో
గుంతలకు ఏర్పడుతుంది, వాహనాలకు రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. అప్సిగూడ చౌరస్తాలో ఏర్పడిన గుంత చూడండి, మెయిన్ చౌరస్తాలోనే అప్సిగూడలో ఆ గుంత అనేది అక్కడ నుంచి వాహనాలు స్పీడ్ వచ్చినా అనుకోండి చూసుకోవాలనుకోవాలి పడిపోతారు. అంత ఘోరంగా ఉన్న గుంత ఇంతవరకు మరమ్మతులు కూడా చేస్తలేరు. మరి అధికారులు ఏం చేస్తున్నారో ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్టు వివరించడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో వార్త చూద్దాం. బంగారం బిస్కెట్ల ఆశ చూపించి మోసం. చూడండి, బంగారం బిస్కెట్లు ఆశ చూపించి ఇత్తడి ఇచ్చి మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీస్ కథనం ప్రకారం సరూర్ నగర్లోని డాక్టర్స్ కాలనీలో ఉండే కాపీ నరేందర్ మొబైల్ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు. నరేందర్ వద్ద శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పిండి గ్రామానికి చెందిన బొడ్డు ఓంకార్ వంట మాస్టర్గా చేరాడు. సతనపల్లి చెందిన వాసు ఓంకార్కు స్నేహితుడు. వీరిద్దరూ కలిసి తమకు దుబాయ్ నుంచి బంగారం బిస్కెట్లు వస్తాయని నరేందర్ను నమ్మించారు. ఉప్పల్లోని శిల్పారామం ప్రాంతానికి తీసుకొచ్చి అరతులం ఒరిజినల్ బంగారం బిస్కెట్ను చూపించారు. నరేందర్ చెక్ చేసుకోవడంతో ఒరిజినల్గా తేలింది. వారి మాటలు నమ్మి ఇంకా కావాలని వాసు ఓంకార్లను కోరి వారికి 8,95,000 నగదు ఇచ్చాడు. ఇత్తడికి బంగారం పూత పూసి తీసుకొచ్చి ఇచ్చారు. చెక్ చేసుకోవడంతో నకిలీదని తేలింది. గత నెల 9వ ఫిర్యాదు చేయగా సరూర్ నగర్ పోలీస్ కేసును ఉప్పల్ పోలీసులకు బదిలీ చేసి ఓంకార్ వాసును ఇక్కడ సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చూడండి ఎంత మోసం అంటే, ఎంత దారుణం అంటే, ఒక వ్యక్తిని నమ్మితే ఆ నమ్మకాన్ని కూడా అమ్మి సొమ్ము చేసుకోవడం మరి దారుణంగా అయిపోయింది ఈ రోజుల్లో. అయితే ఇంకోటి, ఆ బంగారు బిస్కెట్ తక్కువ ధరలకు వస్తుందని తీసుకున్న ఆ యొక్క వ్యక్తి కూడా బుద్ధి లేదని చెప్పాలి. ఎందుకంటే తక్కువ ధరలకే బంగారం వస్తుంది, దాన్ని అమ్మి సొమ్ము చేసుకోవాలని నరేందరు మరి ఎందుకు అలా వివరించారంటే, తక్కువ ధరలుగా బంగారం వస్తుందని ఫస్ట్ మొదటి దాన్ని చూసి ఎన్కొచ్చిన దానికి ప్రాబ్లం అయ్యే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది ఆయనకి. అలాంటి స్థితిలో మరియు అతను ఏం చేశాడంటే ఆ బంగారం బిస్కెట్ అనేది తీసుకోవడము, మళ్ళీ అవన్నీ చెక్ చేయించాలి కదా, మొత్తం ఓన్లీ ఫస్ట్ ఏదైతుందో అది చెక్ చేసి మిగతా అన్ని తీసుకోవడం జరిగింది. ఇలాంటి మోసం చేసినంత వరకు మోసపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. జాగ్రత్త ఉండాలి. పదే మా జనపైలం టీంలో, బల్గం టీంలో చెప్తూనే ఉంటాం, మోసం చేసేంత వరకు మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉంటూనే ఉంటారు. అలాంటి వారు చాలా మంది ఉంటారు. నీ పక్కకే ఉండి నీ గోతులు తవ్వేంత వరకు నీకు తెలియదు. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అదే విధంగా ఇక్కడ బంగారు బిస్కెట్లు ఆశ చూపించి మోసం చేసిన ఒక దౌర్భాగ్యులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళని నమ్మి మోసపోవద్దని ఇక్కడ మా జనపైలం టీవీ నుంచి కూడా, మరి బల్గం టీవీ నుంచి కూడా మేము జాగ్రత్తలు హెచ్చరిస్తున్నాం. 8,95,000 నగదు ఇచ్చాడట, అంత క్యాష్. అంటే ఆశకు హద్దు ఉండాలి. చూడండి ఎంత ఘోరం అంటే అంత ఘోరం. ఇక్కడ వారంతపు సంతలో అవగాహన, గంజాయి స్వాధీనం, 2 రిమాండ్. గంజాయి విక్రయించేందుకు ప్రయత్నించిన 2 వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకొని రిమాండ్కు తరలించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన జగదీష్ బెహ్రా అక్కడి నుంచి 500 గ్రామ్ గంజాయి కొనుగోలు చేసి మేడ్చల్ మండలంలో గన్పూర్ తాండాకు చెందిన నునావత్ రాజ్ కుమార్కు ఇచ్చాడు. సోమవారం వీరిద్దరూ గంజాయిని వినియోగించి మిగిలిన దాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 370 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ మరో వార్త చూద్దాం. ఈవెంట్ మేనేజర్లో ఇంట్లో 15 లక్షల మాయం. ఈవెంట్ మేనేజర్ ఇంట్లో 15 లక్షలు మాయమైనాయి అంట. చదువుదాం వార్త. ఈవెంట్ మేనేజర్ ఇంట్లో 15 లక్షలు మాయమైన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఉప్పల్లోని విజయపూర్ కాలనీలో ఉండే
అచ్చుకట్టు అనిల్ వాసు మరియు ఈవెంట్ మేనేజర్ గత 31 రోజున ఇంటికి తాళం పెట్టి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్ళారు. అదే రోజు రాత్రి తిరిగి ఇంటికి వచ్చారు. మరుసటి రోజు ఇంట్లోని బీరువాలో చూడగా 15 లక్షలు కనిపించడం లేదు. ఇంటికి వేసిన తాళం వేసినట్టే ఉంది. బీరువాలో ఉన్న నగదు మాయం కావడంతో అనిల్ వాస్ పోలీసు ఫిర్యాదు చేశారు. ఇంటికి తాళం వేసినాక ఇంటికి దొంగలు ఎందుకు వస్తారయ్యా? ఆ ఇంటి తాళం చేయి ఇంకో దొంగ దగ్గర ఉంటేనే కదా దొంగలు వచ్చేది. మరి ఆ తాళం చేయి ఎవరెవరికి ఇచ్చారు మీరు? మరి అది ఎలా అయింది? అది తెలుసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత అప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. మళ్ళీ ఇంటి తాళం మీ దగ్గర ఉన్నాక మళ్ళీ ఇంటికి దొంగలు ఎలా వచ్చారయ్యా? చూద్దాం ఇంకో వార్త. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని షామీర్పేట మండలంలో తుర్కపల్లిలో జనసేన పార్టీ నాయకులు అనాథాశ్రమంలో సోమవారం అన్నదానం చేశారు. కార్మిక సంఘాల కార్యాలయాన్ని ఫర్నిచర్ను బహుకరించారు. ఇందులో మేడ్చల్ నియోజకవర్గ జనసేన నాయకులకు షేక్ ఇబ్రాహిం, సమంత్, సంతోష్, నారాయణ, సైమన్ తదితరులు పాల్గొన్నారు. అన్నదానం చేస్తున్న జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ది నిన్న పుట్టినరోజు కాబట్టి అన్నదానం చేయడము మరి ఫర్నిచర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకో వార్త చూద్దాం. వైఎస్ఆర్కు నివాళి. అదే రోజు సెప్టెంబర్ 2వ తారీఖు ఇక్కడ మల్లాపూర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సోమవారం కాంగ్రెస్ పార్టీ తదితరులు జరిపారు. నాచారం చౌరస్తాలోని వైఎస్ఆర్ విగ్రహాన్ని కాంగ్రెస్ నియోజకవర్గం బాధ్యుడు మందుమల్ల పరమేశ్వర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కృష్ణారెడ్డి, INTUS ఇక్కడ జిల్లా అధ్యక్షుడు విఎస్ ప్రభాకర్ రెడ్డి నివాళులర్పించారు. ఇక్కడ మాజీ మంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి జవనార్లో మాజీ మంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి పురస్కరించుకొని జవహర్ నగర్ కాంగ్రెస్ నాయకులు పట్టణంలో ఆయన విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నియోజకవర్గ బాధ్యుడు మందుమల్ల పరమేశ్వర్ రెడ్డి, పార్టీ నేతలు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యం పాటల ద్వారా అవగాహన కల్పిస్తున్న కళాకారులు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సోమవారం పర్యావరణ పరిరక్షణకు మేడ్చల్ ఆర్టీసీ డిపోలో కళాజత నిర్వహించారు. మట్టి వినాయకులను పూజించాలని తమ పాటలతో ప్రయాణికులకు అవగాహన కల్పించారు. బీసీ కుల గణకు తర్వాతే స్థానిక ఎన్నికలు. కలెక్టర్కు వినతి పత్రాన్ని ఇస్తున్న విక్రమ్ గౌడ్. బీసీ కులగణ గురించి ఇక్కడ వార్త చూద్దాం. బీసీ సమగ్ర కులగణ నిర్వహించి 42% రిజర్వేషన్లు కల్పించాలని, అనంతరమే స్థానిక సంస్థలను ఎన్నికలు జరపాలని కలెక్టర్ గౌతమ్కు బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ వినతి పత్రం ఇచ్చారు. అదేవిధంగా ఇందులో బీసీ విద్యార్థుల సంఘ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు ఇంద్రం రజక, ప్రధాన కార్యదర్శి గౌతమ్ ప్రజాపతి, కార్యదర్శి పూస శివతేజ నాయకులు పాల్గొన్నారు. లారీ ఢీకొని మృతి చూద్దాం. వెనుక నుంచి లారీ ఢీకొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందాడు. మహిళలకు గాయాలయ్యాయి. సిఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం దుర్గాప్రసాద్ 20 సంవత్సరాలు స్థానికంగా కంపెనీలో పనిచేస్తూ మేడ్చల్ పట్టణంలో పాత గ్రామ పంచాయతీకి వెనుక నివాసిస్తున్నాడు. సోమవారం ఉదయం సోదరి నాగలక్ష్మితో కలిసి ద్విచక్ర వాహనంపై గుండ్లపోచంపల్లి వెళ్తుండగా చెక్ పోస్ట్ సమీపంలో 44వ నవంబర్ జాతీయ రహదారిపై వెనుక నుంచి వేగంగా లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నాగరాజు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
మరియు ఈ యొక్క లారీలు బస్సులు నడిపే వాళ్ళు ముందున్న వ్యక్తులు కనిపించకపోతే మరి లారీలు బస్సులు ఎందుకు నడుపుతారయ్యా? ఒక నిండు ప్రాణం 25 సంవత్సరాలు కాలేదు, ఆ నిండు ప్రాణం అభాగ్యుడు చనిపోవడం ఎంత బాధాకరం. 44వ నంబర్ జాతీయ రహదారిపై వెనుక నుంచి వేగంగా లారీ ఢీకొట్టింది. మరి చూసుకోవాలి కదా, కింద మళ్ళీ మనుషులు ఉన్నారా, పశువులు ఉన్నారా, జంతువులు ఉన్నారా, ఏమున్నాయా తెలియదా? అలాంటి వాళ్ళు మళ్ళీ ప్రయాణించినప్పుడు పాదచారులు కూడా కింద నడుచుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కనబడకపోతే ఇలానే ప్రాణనష్టం అవుతుంది. మరి చూసుకొని నడిపితే చాలా బాగుంటుంది కదా. ప్రభుత్వ స్థలాలు పత్రాలు పరిశీలిస్తున్న అధికారులు కాప్రా సర్కిల్ పరిధిలోని 199 సర్వే నంబర్లోని ప్రభుత్వ స్థల హైడ్రా రెవెన్యూ జిహెచ్ఎంసి అధికారులు సోమవారం సందర్శించారు. హైడ్రా డిప్యూటీ కలెక్టర్ సుధా ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఓ పాపయ్య, హైడ్రా తహసీల్దార్ వీరేందర్ సాయి, కాప్రా తహసీల్దార్ సుచరిత మరియు జిహెచ్ఎంసి పట్టణ ప్రణాళిక అధికారులు జమ్మిగడ్డలోని 199 సర్వే నంబర్లో స్టేడియానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రైవేటు స్థలాలు, పలు వివాదాస్పదమైన స్థలాలను అధికారులు సందర్శించారు. స్థలాల మధ్య హద్దులను, దస్తావేజులను పరిశీలించారు. స్థానిక హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పరిశీలన జరిగింది. అయితే మన కాప్రాలో 199వ సర్వే నంబర్ ఉంది. అక్కడ మన ప్లే గ్రౌండ్కి అక్కడ కేటాయించిన స్థలం అది. దాంట్లో కొన్ని గొడవలు ఉండడంతో హైడ్రా వాళ్ళు వచ్చి పరిశీలించి దాన్ని ఎట్లాగైనా ప్రభుత్వ స్థలం కదా అని చెప్పి పరిశీలించి అది రంగనాథ్ దాకా తీసుకెళ్లారట. మరి ఆ గొడవ ఏందో తెలీదు. మరి ఆ జాగా ప్రభుత్వ స్థలం అయితే ఇక్కడ ప్రజలు మంచిగా అక్కడ ప్లే గ్రౌండ్లో ఆడుకోవడం మరియు దానికి సంబంధించిన చాలా బాగుంటుందని ప్రజలు వాపోతున్నారు. అదేవిధంగా ఈరోజు మన ఇక్కడ వాట్సాప్ వార్తలు చూద్దాం. జగన్నార్ వార్తలు ఈరోజు మేడ్చల్ కలెక్టరేట్లో ప్రజావాణి రద్దు. భారీ వర్షాల కారణంగా ప్రజావాణి రద్దు చేసిన కలెక్టర్. ఇక్కడ చూద్దాం. మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ భారీ వర్షాల కారణంగా మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో నేడు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ గౌతమ్ ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం వివిధ రక్షణల్లో చర్యల్లో నిమగ్నమైనందున నేడు జరిగే ప్రజావాణి రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు. అంటే వర్షాల కారణంగా ఇక్కడ ఉన్న అధికారులు బయటకు వెళ్ళి సందర్శించడం వల్ల ప్రజావాణి అనేది రద్దు చేయడం జరుగుతుందని చెప్పి గౌతమ్ కలెక్టర్ తెలియపరిచారు. మరి ఇంకో వార్త చూద్దాం. అన్నదానమే మహాదానం, అన్నదాన పర బ్రహ్మ స్వరూపం. అంటే ప్రతి అమాస పుణ్యానికి ప్రతి అమాసకు ఒకసారి ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. అన్నదానమే మహా గొప్ప దానమని, అన్నం పరిబ్రహ్మ స్వరూపమని, అన్ని దానాల కల్లా మిన్న అన్నదానం అని, అమ్మతనంలో ఉన్న గొప్ప గుణం అన్నదానం అని శ్రీ బాలాజీ అసోసియేషన్ కమిటీ సభ్యులు అన్నారు. జోనార్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ నగర్ నోబుల్ స్కూల్ ఎదురుగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆవరణలో శ్రావణ మాసం చివరి సోమవారం రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మతనంలో ఉన్న గొప్ప గుణం అన్నదానం, తన పాలతో మిమ్మల్ని పోషించింది, ఆహారాన్ని మీకు అందిస్తుంది. అందువల్లే అమ్మను మీరు అంతగా ప్రేమిస్తారు. కాబట్టి ప్రపంచానికి మీరు ఒక మాతృమూర్తిలా సేవ చేయడానికి అన్నదానం మీకు గల ఒక గొప్ప అవకాశం. మీ జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం గుర్తించుకోవాల్సిన విషయం అని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో బల్లి శ్రీనివాస్, బాలమల్లేష్, నంగునూరి అశోక్ కుమార్, మూల సోమయ్య, సిద్ధులు యాదవ్ మరియు చాగంటి వెంకటేష్, వెంకట నరసయ్య, బల్లి శ్రీధర్ మరియు పెద్ద మురళి, గణేష్
కట్కం శ్రీనివాస్, కనకయ్య గౌడ్ తదితరులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. చూడండి, ప్రతి అమావాస్యకి ఇక్కడ బాలాజీ అసోసియేషన్ వారు ఇక్కడ అభయ ఆంజనేయ గుడి దగ్గర ప్రజలకు అన్నదానం చేయడం ఇది ఒక సూచించిన విషయం, చాలా చాలా హర్షించదగిన విషయం. ఇక్కడ మరి ఇంకో వార్త, అరుణోదయ కాలనీలో దొంగల బీభత్సం సృష్టించారు. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం అరుణోదయ కాలనీలో ఆంజనేయులు కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇటీవల కుమారుడు వివాహం చేశాడు. ఆంజనేయులు సైనిక్పూర్లో మరో ఇల్లు ఉండడంతో ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి అక్కడకు వెళ్ళాడు. సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా ఇంటి తలుపులు పగలగొట్టి కనిపించాయి. ఇంట్లోకి వెళ్ళి చూడగా బీరువాలోని 4 తులాల బంగారం, 50,000 నగదు దొంగలు ఎత్తుకెళ్ళినట్టు గుర్తించారు. సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ను దొంగలు పగులగొట్టి వెంటనే తీసుకెళ్లారు. వెంటనే కుటుంబ సభ్యులు జవహర్నగర్ పోలీసు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెలిముద్రలు సేకరించి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేశారు. చూడండి, ఆంజనేయుల కుటుంబంలో 50,000 4 తులాల బంగారం దొంగలు అపహరించారు. ఇంటికి తాళం వేసి ఉండగా అది గమనించిన దొంగలు సీసీ ఫుటేజ్ ఉన్నాక కూడా సీసీ ఫుటేజ్ది హార్డ్ డిస్క్ కూడా ఎత్తుకు వెళ్ళడము చాలా చాలా దౌర్భాగ్య స్థితిలో జీవించడం జరుగుతుంది. చూడండి, ఇంత దొంగలు మొత్తం అల్మార్లు పగలగొట్టి డబ్బులు ఎత్తుకోపోవడము, ఇలాంటి వాళ్ళకు తగిన శిక్ష వేయాల్సిందిగా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకో వార్త చూద్దాం. మన నవ తెలంగాణలో రాసినట్లయితే వార్త, కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ ఇక్కడ వైఎస్ఆర్ ఆశయ సాధకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని జవహర్నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా అన్నారు. సోమవారం జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలాజీనగర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రజల హృదయాలను గెలిచిన మహానేత వైఎస్ఆర్ అని కొనియాడారు. ఇంకోటి, సమకాలీన రాజకీయాల్లో వైఎస్ఆర్ లేని లోటు తీరనిదన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కూతాడి సాయి కుమార్, ఎస్సీ సెల్ జిల్లా మహిళా కన్వీనర్ గండి సునీత, ఏ బ్లాక్ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మట్ల వినయ్ కుమార్, బీసీ సెల్ ప్రెసిడెంట్ నందమల్ల సుమన్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్తకొండ వేణు మరియు ఉపాధ్యక్షులు మట్ల శ్రీనివాస్, నాయకులు నరసింహరావు ముదిరాజ్ మరియు భాస్కర్ రావు, నాయకం భాస్కర్, సాయి, కృష్ణ కుమార్, విజయ్ నరసింహ, లక్ష్మితో పాటు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూడండి, నిన్న వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ఆర్ అనలేని సేవలు ఎన్నో చేశారో అవి చిరస్మరణీయంగా నిలవాలని వాళ్ళు కోరి నివాళులర్పించడం జరిగినది. అయితే వార్త ఇంతతో సమాప్తం.